2030 నాటికి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం, మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం ఇది కేవలం ఒక వ్యాపారంగానే కాకుండా ఒక ప్రధాన ఇన్కమ్ సోర్స్ గా కూడా మారబోతుంది. భారతదేశంలో 2030 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, దీంట్లో పనిచేసే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్కెట్ సైజ్. ఫిక్కీ మరియు కేపీఎంజీ లాంటి పెద్ద సంస్థల నివేదికల ప్రకారం భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ 2025 నాటికి దాదాపు 64,500 కోట్లు చేరుకుంది. ఇదే వేగంతో ముందుకెళ్తే 2030 నాటికి ఇది 1,00,000 కోట్లకు పైన మార్కెట్ ని టచ్ చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. రెండో విషయం ఉపాధి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ పార్టిసిపేషన్. ప్రస్తుతం ఈ రంగంలో కొన్ని లక్షల మంది పనిచేస్తా ఉన్నారు, కానీ 2030 నాటికి దాదాపు 1,80,00,000 మంది పైన ఇండియన్స్ పూర్తి స్థాయిలో ఫుల్ టైం ఈ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీంట్లో మహిళలు 60% కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం డైరెక్ట్ సెల్లింగ్ ఓ బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్. గతంలో డైరెక్ట్ సెల్లింగ్ సరైన చట్టాలు లేవు, కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 వచ్చిన తర్వాత ఈ చట్టాలు చాలా కఠినంగా ఉండడం వల్ల మోసపూరిత కంపెనీలు, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ని మెయింటైన్ చేసే కంపెనీలన్నీ కూడా క్లోజ్ అయ్యి నిజమైన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ప్రజలు జాయిన్ అయ్యి పని చేస్తారు. అండ్ ఆ కంపెనీస్ కి గౌరవం, నమ్మకం కూడా పెరుగుతుంది. 2030 నాటికి ఇది అత్యంత సేఫ్ ఆపర్చునిటీ కెరియర్ గా మారబోతుంది.